మానవ సంబంధాలు, మానవ బంధాలు అన్నీ కూడా పేరుకి అన్యోన్యతలండి. అంతే, పేరుకి అన్యోన్యతలు. అన్యోన్యత అనే పదాన్ని వర్తింప చెయ్యాలి అంటే భక్తునికి, దేవునికి మాత్రమే అన్వయింప చెయ్యాలి. ఇదే సరైనదవుతుందన్నమాట. అన్యోన్య ప్రేమ, అన్యోన్యత, అన్యోన్యమైన బంధము కేవలము భక్తునిది, దేవునిది మాత్రమే. వారిరువురు మధ్యలో ఉండేది అపురూపమైన, అత్యున్నతమైన, అతి పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రేమ బంధము, అతి అన్యోన్యమైన సహవాసం అన్నమాట. మిగిలిన ఏమండి, భార్యతో సహవాసం, భర్తతో సహవాసం, స్నేహితులతో సహవాసం, ఇవన్నీ మోసాలండి. ఇవి నిజాలు కావు. ఒక కుమారుడు తల్లిని అర్థం చేసుకోలేడు, తండ్రిని అర్థం చేసుకోలేడు, ఒక తండ్రి తన బిడ్డలను అర్థం చేసుకోలేడు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని అర్థం చేసుకోలేడు. ఆ స్థాయి బంధాలు మనుషులు కలిగి లేరు. మానవ సంబంధాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడేమిటి పవిత్రమైన, పరిపూర్ణమైన, స్వచ్ఛమైన బంధం అంటూ, సహవాసం అంటూ, అన్యోన్య సహవాసం అంటూ ఏదన్నా ఉన్నది అంటే అది కేవలము భక్తునికి, దేవునికి మధ్యలో ఉన్న సహవాసము మాత్రమే. ఆ సహవాసపు స్థాయికి మనం వెళ్ళాలండి. కాబట్టి ఎప్పుడైతే మనం పాపానికి దూరంగా ఉంటామో అప్పుడు దేవునితో అన్యోన్య సహవాసము నిలబడుతుంది. అంతేకాదు, బలపడుతుంది.